ఈరోజు స్పేస్ టెక్నాలజీలో ఒక ల్యాండ్ మార్క్ డే అని చెప్పొచ్చు. భారతదేశానికి చెందిన GSAT-20 లేదా GSAT-N2 అనే హెవియెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ లాంచ్ అయింది. అది అమెరికాలోని కేప్ కెనెవెరల్ అంటే ఫ్లోరిడా నుంచి లాంచ్ అయింది. అది కూడా మొట్టమొదటిసారిగా ఇస్రో వాళ్ళ శాటిలైట్, భారతదేశం యొక్క శాటిలైట్ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా లాంచ్ అయింది. అదేంటి, మన ఇస్రోనే టాప్ మోస్ట్ కదా. అక్కడ మన లాంచ్ వెహికల్స్ GSLV, PSLV, ముఖ్యంగా లాంచ్ వెహికల్ మార్క్ 3 చాలా పాపులర్. మనం బాహుబలి అంటాం దాన్ని. అయితే ఇది హెవియెస్ట్ శాటిలైట్. ఈ GSAT-20 ఏదైతే ఉందో హెవియెస్ట్, బాగా బరువు గలదనమాట. లాంచ్ వెహికల్ మార్క్ 3 అప్ టు 4000 kgs వరకు లాంచ్ చేయగలదు. కానీ ఇది దాదాపు 4700 kgs బరువు ఉన్న శాటిలైట్ అనమాట. ఇది చాలా హైలీ కమర్షియల్ కమ్యూనికేషన్ శాటిలైట్. దీనివల్ల ఎంత ఉపయోగం అంటే, అడ్వాన్స్ శాటిలైట్ ఇది కమ్యూనికేషన్స్లో. అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ఇలాంటి వాటి కూడా బ్రాడ్బ్యాండ్, చాలా ఫాస్ట్ హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ అందించగలదు. అదేవిధంగా ఫ్లైట్స్లో కూడా ఇంటర్నెట్ సర్వీసెస్ అందించగలదు. అంత హై టెక్నాలజీ అనమాట. అయితే భారతదేశంలో ఇంత బరువైన శాటిలైట్ లాంచ్ చేసే ఇంకా లాంచ్ వెహికల్ తయారవ్వలేదు. దాన్నే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అంటాం. అది త్వరలో మనకు తయారవుతుంది. కాబట్టి మనం స్పేస్ ఎక్స్ వాళ్ళ, ముఖ్యంగా మన దేశం యొక్క స్పేస్ ఏజెన్సీ ఇస్రో వాళ్ళ కమర్షియల్ వింగ్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు స్పేస్ ఎక్స్తో ఒక కొలాబరేషన్ అయ్యి ఇది లాంచ్ చేపించారు. ఇప్పుడు ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా GSAT-20 లాంచ్ అయిందనమాట. ఈ GSAT-20 శాటిలైట్ లైఫ్ స్పాన్ 14 సంవత్సరాలు. దీన్ని కమర్షియల్ శాటిలైట్ అంటున్నాం ఎందుకంటే దీని ఖర్చు మోర్ దాన్ 500 crores. అంటే శాటిలైట్ తయారీ ఖర్చే దాదాపు 500 కోట్లకు పైగా అయిందనమాట. ఈ GSAT-20 శాటిలైట్ KA బ్యాండ్ శాటిలైట్. దీనిలో ట్రాన్స్పాండర్స్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారు. ఈ శాటిలైట్ అంటే GSAT-20 ఇట్ ఈస్ ఫుల్లీ ఫండెడ్. పూర్తిగా దీని నిధులు అండ్ దీని ఆపరేషన్ మొత్తం కూడా NSIL చూసుకుంటుంది. ఈరోజు స్పేస్ ఎక్స్ వాళ్ళ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ GSAT-20 ఏదైతే ఉందో దాదాపు భూమి నుంచి 35,700 kilometers ఎత్తులో ఇప్పుడు ఈ శాటిలైట్ ఉంది. ఈ GSAT-20 వల్ల కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్ అవుద్ది. ముఖ్యంగా రిమోట్ ఐలాండ్స్, ఏవైతే చాలా దూరంగా ఉన్న దీవులు ఉన్నాయో అక్కడ కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇలాంటివి వస్తాయన్నమాట. మనకి షిప్స్లో కానీ ఏరోప్లేన్స్లో కానీ వీటన్నిటిలో ఈ GSAT-20 శాటిలైట్ ఉపయోగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ కనుక మన శాటిలైట్స్ మనం లాంచ్ చేసుకోకపోతే ఫ్రాన్స్ వాళ్ళ ఏరియన్ స్పేస్ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళ ద్వారా లాంచ్ చేయించుకుంటాం. అండ్ ఇప్పుడు రష్యా చాలా బిజీగా ఉంది ఉక్రెయిన్ వార్లో. తర్వాత చైనా మనకు శత్రు దేశం, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన శాటిలైట్స్ లాంచ్ చేసుకోం. అందుకని ఫస్ట్ టైం మనం స్పేస్ ఎక్స్ వాళ్ళ ఫాల్కన్ 9 ద్వారా లాంచ్ చేయించుకున్నాం. ఇదొకటైతే రెండవ ముఖ్యమైన అంశం, 2020 నుంచి కూడా మన స్పేస్ సెక్టర్, భారతదేశంలో స్పేస్ సెక్టర్లో చాలా రిఫార్మ్స్ వచ్చాయి. అంటే కమర్షియల్ యూటిలిటీ ఆఫ్ శాటిలైట్స్ అనే దాని మీద కూడా మనం ఎక్కువగా దృష్టి పెట్టామన్నమాట. గవర్నమెంట్ ఇదే దిశగా NSCL న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఇస్రో వాళ్ళ సపరేట్గా అక్కడ ఒక క్రియేట్ చేసి ఇస్రో ఆధ్వర్యంలో ఈ NSCL అనే దానికి ప్రత్యేకమైన బాధ్యతలు అప్పచెప్పింది. ఎండ్ యూజర్ని దృష్టిలో పెట్టుకుని ఏ సర్వీస్ అయితే మన దగ్గర నుంచి కోరుకుంటారో ఈ డిమాండ్ డ్రివెన్, సర్వీస్ డ్రివెన్ సంబంధించి కమర్షియల్ యూటిలిటీ శాటిలైట్స్ అనేవి లాంచ్ చేయాలని చెప్పి కొత్తగా దృష్టి పెట్టిందనమాట ప్రభుత్వం. అయితే 2022లో GSAT-24 అని చెప్పి ఫస్ట్ డిమాండ్ డ్రివెన్ శాటిలైట్ లాంచ్ అయింది. ఈ GSAT-20 అనేది NSIL లాంచ్ చేసిన రెండవ డిమాండ్ డ్రివెన్ శాటిలైట్ అని చెప్పొచ్చు.